ఒకప్పుడు నిరాశలో, చీకట్లో, ఒకటి పోతే ఒకటి, ఎప్పుడు వెలుగు వస్తుందా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే అలాంటి చీకట్లో ఉన్న మనకి పరలోకపు వెలుగు ప్రకాశించింది. నేను లోకమునకు వెలుగుని అన్న ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం అయ్యాడు. బబులోను నాశనం కావాల్సిందే, కానీ ప్రభు నాశనం కాకూడదు. నా నిమిత్తం బబులోనులాగా నాశనం అయ్యాడు, కూలిపోయాడు ఆయన సిలువ మీద. అలాగే ఎదోము నివాసులకి వెలుగు ప్రకాశించకూడదు, వెలుగు వచ్చినట్టు ఉండాలి, మరలా చీకటి రావాలి. ఎందుకంటే వాళ్ళు తమ సహోదరులు చెరలోకి వెళ్తున్నప్పుడు సంతోషించిన వాళ్ళు, అంతకంటే దుర్మార్గుడు నేను. కానీ నా జీవితంలో పరలోకపు వెలుగు పడింది ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో. నీతి సూర్యుడు ఉదయించాడు, పగటి యందు నడుచుకున్నట్టుగా క్రైస్తవ జీవితానికి ఆయన ఆహ్వానించాడు. అరేబియా దేశానికి వచ్చి అరేబియా దేశం మీదకి వస్తున్న ఖడ్గాన్ని బట్టి పారిపోయి దప్పికతో ఆకలితో అలమటిస్తున్నటువంటి తేమా నివాసులు, దెదానీయులు, సార్ధవాహకానికి పరిగెడుతున్నటువంటి ప్రజలు, మనం కూడా మనం చేసినటువంటి పాపాలు బట్టి, దోషాలు బట్టి, ఆ పర్యవసానాలు బట్టి పరుగులు ఎత్తుతున్నటువంటి నాటి జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అలాంటి పర్యవసానాలతో కుళ్ళిపోతూ పరిగెడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు తన శరీరం తన రక్తం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ రియాలిటీతో. ఇక ఏ ఖడ్గానికి మనం భయపడాల్సిన అక్కర్లే. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను, నా దాస్యం నుంచి నన్ను విడిపించడానికి. ఖడ్గమా, గొర్రెల కాపరి మీద పడు, నా మీద పడాల్సిన ఖడ్గం నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. అరేబియా నివాసులు ఖడ్గానికి వెర్రోళ్ళై పరిగెత్తారు కదా, మనం కూడా ఖడ్గానికి అప్పగించబడిన వాళ్ళం, నాశనానికి అప్పగించబడిన వాళ్ళమే, విశ్రాంతి లేని వారిగా తిరుగుతున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆ శిలువ మరణం పడడం ద్వారా మనం తప్పించబడ్డాం. ఖడ్గం ఆయన మీద పడింది, మనకు మనశ్శాంతి వచ్చింది. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తిని త్రాగేటువంటి స్థితిలోనికి నీవు నేను వచ్చాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో బబులోను కూలిపోయింది, ఎదోము నాశనం అయింది, అరేబియా దేశం నాశనం అయిపోయింది. ఇవన్నీ నాశనం కావడానికి దేవుని సార్వభౌమ అధికారం కింద అవి ఉన్నాయి. దేవుడు ఏ రాజ్యాన్ని ఎక్కడికి అప్పగిస్తాడో అది ఆయన న్యాయం మీద, ఆయన నీతి మీద, ఆయన పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. అయితే నా దోషం, నా అతిక్రమం ప్రభువైన యేసుక్రీస్తు మీద పడింది. ఇందులో కూడా దేవుని న్యాయం ఉంది. నేను చేసిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. దేశాన్ని వదిలిపెట్టలే, కానీ నిన్ను వదిలిపెట్టాడు. దేశాలను వదిలిపెట్టలే ఆయన, కానీ నన్ను వదిలిపెట్టాడు. ఆ స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు బలిగావించాడు. తండ్రి ఇంతవరకు యెషయా గ్రంథం 21వ అధ్యాయం ద్వారా బబులోను దేశాన్ని ఎలా కూల్చారో, ఎదోము ఎలా నాశనం అయిందో, అరేబియా దేశస్తులు ఎలా భయపడ్డారో మీరు వివరించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి బబులోను కంటే మరి దారుణమైన బ్రతికిన వాడిని, ఎదోము కంటే నా సహోదరుల నాశనాన్ని చూసి సంతోషించిన వాడిని, అరేబియా దేశస్తుల కంటే ఇశ్రాయేళ్ల దేవుని ప్రజల క్షేమాన్ని చూసి బాధపడిన వాడిని. అయితే నాకు నియమించబడిన ఖడ్గాన్ని, నాకు నియమించబడిన నాశనాన్ని, నాకు నియమించబడిన ఉపద్రవాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మీరు మోపి, నా దోషాలను బట్టి ఆయన నలగొట్టి, ఆయన అప్పగించడం ద్వారా నన్ను విడిపించినందుకే, నా మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద విధించడం ద్వారా మీ పరలోకపు న్యాయాన్ని బట్టి, ఆ ప్రాయశ్చిత్తాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంత గొప్ప ప్రేమ నా ఎడలో చూపించడానికి, దేశాలు తప్పించుకోలేదు మీ శిక్ష నుంచి, కానీ నేను తప్పించబడ్డా నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి. ఇంత గొప్ప ప్రేమని నేను ఏమని వర్ణించగలను, ఏమి తిరిగి ఇవ్వగలను? నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.